గైస్, ఈరోజైతే మేము ఒక గార్డెన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ప్లాంట్స్ అయితే అమ్ముతున్నారు. ఇదైతే రోడ్ సైడ్ ఉంది, అందుకే చాలా నాయిస్ ఉంది. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఇదైతే ఫస్ట్ ఎంట్రింగ్ దగ్గరే మ్యారీగోల్డ్ ఉంది. ఇంకా అటు చాలా స్టైలిష్ ప్లాంట్స్ అని బయట పెడతారు కదా, అవి ఉన్నాయి. ఫస్ట్ ఇటు వెళ్దాం. దెన్ ఇది ఎల్లో మ్యారీగోల్డ్ అండ్ ఆరెంజ్ ఉందన్నమాట. ఇది వెరీ డిఫరెంట్ మ్యారీగోల్డ్ అనమాట. ఇంకా మీకు చూపిన స్నోమ్యాన్ లాగా ఉంది. ఈ మ్యారీగోల్డ్ కాదు కానీ ఇది ఒక ట్రీ స్నోమ్యాన్ లాగా ఉంది. దెన్ అటు ఇంకా ఇవి చామంతి అంట. ఐ డోంట్ నో పాస్ అంటే ఇంట్లో తెచ్చాం కానీ ఫస్ట్ టైం చూడండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవైతే వైట్ ఫ్లవర్స్ చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇవైతే స్నోమ్యాన్ ట్రీస్ 2 ఉన్నాయి ఈడ. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే రోజెస్ అయితే చాలా ఉంది గాయస్. ఇదైతే మొత్తం రోజెస్. అక్కడ నుంచి ఆ స్టార్టింగ్ నుంచి అక్కడ ఉంది ఎండింగ్. దెన్ నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడైతే ఇవైతే డిఫరెంట్గా ఉన్నాయి గాయస్. ఇది డిఫరెంట్గా ఉంది ప్లాంట్స్. నాకైతే తెలీదు ఇవేంటి అంటారని. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఇది కూడా సేమ్ కొరియాండర్ లాగా ఉంది గాయస్. చూడండి ఎట్లుంది, ఇది కొరియాండర్ లాగా ఉంది కదా. దెన్ ఇట్ సైడ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి గాయస్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పర్పుల్ కలర్, వైట్ ఇలా ఉన్నాయి కొన్ని. ఇదైతే ఇంకా డిఫరెంట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో ఇది. అండ్ దెన్ నెక్స్ట్ ఇదిగో ఇది సేమ్ అనుకుంటా అక్కడ చూసింది, బట్ చాలా రోజ్ ఉన్నాయి. ఇది ఇక్కడ చాలా రోజ్గా పెట్టారు. ఇక ఇవైతే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఇట్స్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ కాలీఫ్లవర్ గైస్. ఎంత బాగుంది ఇది. అండ్ ఇది ఆ కాలీఫ్లవర్లో నెక్స్ట్ మోడల్ అనమాట, నెక్స్ట్ కలర్. కాలీఫ్లవర్ అంటే కాలీఫ్లవర్ అనుకోకండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇదైతే పర్పుల్ కలర్లో ఉన్నాయి, ఏదో డిఫరెంట్గా. గాయస్ తోట అయితే చాలా పెద్దగా ఉంది, మొత్తం ఒకేసారి చూపించలేను. ఇంకా అవి ప్లాంట్స్ అమ్మే వాళ్ళు అయితే మనల్ని చూస్తున్నారు. వీడియోస్ తీయకూడదని బోర్డు మాత్రం పెట్టారు, కానీ మనం తీస్తున్నాం. ఏమవుతుందో మరి, లెట్స్ సీ. ఇట్ సైడ్ ఇది కూడా మొత్తం రోజెస్ దే అన్నమాట. నాయిస్ ఎక్కువ వస్తుంది, బట్ ట్రై చేద్దాం. చూడండి గాయస్, ఇదైతే పింక్ చామంతి అండ్ పర్పుల్ చామంతి అంట. గాయస్ ఇదైతే వాళ్ళు గంట మందారం సారీ. మీ దగ్గర ఏమంటారు కామెంట్ చేయండి. అసలు ఎప్పుడైనా చూసారో కామెంట్ చేయండి ఫస్ట్. అండ్ ఇది రోజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో న్యూ ట్రీ చూపియానా. ఇదైతే పర్పుల్ ట్రీ అని పెట్టేశాను నేను పేరు. నెక్స్ట్ ట్రీకి వెళ్ళిపోదాం. ఇవైతే మనం స్టార్టింగ్లో చూసాం, స్నోమ్యాన్స్ లాగా ఉన్నాయి కదా. ఇక్కడ బస్తాలే ఉన్నాయి. ఈ ప్లాంట్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇది క్రిస్మస్ ప్లాంట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇవి బాల్స్ ఎట్లున్నాయి చూడండి, బాల్స్. దీనికి కూడా ఒక పేరు పెట్టేద్దామా, క్రిస్మస్ ట్రీ అని పెడతాను నేనైతే. బాల్ ట్రీ. ఓకే, ఇదైతే డిఫరెంట్గా ఉంది. దీనిపైన అవి బాల్స్ లాగా ఉన్నాయి చూడండి. ఇవి చూడండి లైన్గా పెట్టారు వాళ్ళైతే. కలర్ ఉన్నాయి కదా ట్రీస్. అయితే నాకు క్యూట్ అనిపించాయి. మమ్మీ అయితే తీసుకుంటుందేమో, అంటే ప్లాంట్గా తీసుకుంటే వాళ్ళు ట్రీ అయిపోతుంది. అది ప్లాంట్గా తీసుకొని ప్లాంటింగ్ చేస్తే. చూడండి నెక్స్ట్ మనం సెకండ్ సైడ్కి వెళ్ళిపోదాం. అండ్ ఈ సైడ్కి అయితే నేను స్టైల్ డ్రో అని పెట్టేసా. నేను వెళ్ళిపోదాం గాయస్. ఇది చూడండి డిఫరెంట్ బాల్ లాగా ఉంది కదా. నేనైతే చాలాసార్లు చూసా, బట్ చూడండి క్యూట్ ఉంది. వావ్, ఇక్కడైతే బాగుంది. ఇది చూడండి ఎట్లుందో. ఇంకా చాలా ఉన్నాయి, లెట్స్ గో. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఉన్నాయి కదా ఇవి. జస్ట్ స్టైలింగ్ ట్రీస్ అనమాట. చూడండి నాకైతే సూపర్ అనిపిస్తున్నాయి ఇవి. చూడండి ఇది కూడా ఇంకో బాల్ ట్రీ అనమాట. ఇదిగో లెట్స్ గో. ఇవైతే కామన్, ఇంట్లో ఉంటాం కదా కామన్గా. ఇవి బాల్ ట్రీస్ చాలా పెట్టేశారు ఇక్కడ, సంచులు బస్తాలు. ఓకే
ఇటు సైడ్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి. ఇదైతే హ్యాంగింగ్ సైడ్ అనుకోవచ్చు. చూద్దాం. హ్యాంగ్ చేశారు వీళ్ళు ఇలాగా, అంటే ఇంట్లో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అని పెట్టారు. అంత బాగున్నాయి కదా. జస్ట్ ఇట్లా ఉంటుంది ఇది, కానీ బయట మన వల్ల కాదు. చూడండి, జస్ట్ హ్యాంగ్ చేసుకోవచ్చు. దెన్ మళ్ళీ పెట్టేద్దాం. ఇక్కడ ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే అది హ్యాంగ్ అయిపోతుంది. చాలానే ఉన్నాయి ఇంకా ఇటు. ఇవి ఇది చూడండి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇదిగో ఇటు కూడా హ్యాంగ్ చేశారు. హ్యాంగింగ్ అని పెట్టేసాం కదా ఈ సైడ్కి, అందుకే హ్యాంగ్ చేసి ఉంది. ఇవైతే నాకు స్పినచ్ గుర్తు వస్తుంది ఇది చూస్తుంటే. హ్యాంగింగ్ ట్రీస్ అనమాట. ఇంకా అటు సైడ్ ఉంది. ఇక్కడ కూడా కొన్ని ట్రీస్ ఉన్నాయి, నేను మర్చిపోయా. చూడండి, ఇవి వైట్ ఉంది, కామన్ అనుకుంటా. హ్యాంగింగ్ సైడ్ నెక్స్ట్ రూమ్ అనుకోవచ్చుగా. ఇక ఇక్కడైతే మ్యారిగోల్డ్ బిస్కెట్ వచ్చేస్తుంది. మ్యారిగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్నాయి ఇటైతే. ఇవైతే ఐ థింక్ మనీ ప్లాంట్, ఐ డోంట్ నో, నాకు కూడా తెలీదు ఇప్పటి వరకు. ఇవైతే హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇక్కడ కొన్ని పెట్టారు కింద. ఇవైతే వైట్, ఇందాక చూసాను కింద అక్కడ, అది ఇంకో సైడ్ ఉంది. ఇదైతే హ్యాంగింగ్కే హ్యాంగ్ అవుతుంది. దీన్ని డబల్ హ్యాంగింగ్ అని పెట్టేద్దాం దీని పేరు. ఇది చూడండి, మా స్వామి అయితే పిలుస్తున్నారు ఇంటికి వెళ్ళాలని. చూడండి, హ్యాంగ్ అవుతున్నాయి. ఇది డిఫరెంట్గా ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, మళ్ళీ పెట్టేద్దాం. వాళ్ళు వచ్చి మళ్ళీ పట్టుకుంటే అంతే ఇక. దెన్ హ్యాంగ్ చేశారు. చూడండి, ఇటు ఇంకా చాలానే ఉన్నాయి, అటు ఉన్నాయి. అగైన్ నెక్స్ట్ ఇవి ఏదో డిఫరెంట్ గాడ్ పేరు పెట్టారు. బనియన్ ట్రీ, స్వీట్ ట్రీ, అక్కడ హనుమాన్ ఉంటా అదో పెట్టారు. చాలానే ఉన్నాయి, ఇంకా అటు చాలా ఉన్నాయి. బట్ మాకు టైం అయిపోతుంది. దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ కూల్ బబ్లు 3.